రోడ్డు పక్కకు ఒక ధనవంతుడు కారు నిలబెట్టాడు. వెనక నుంచి సైకిల్ మీద ఒక వ్యక్తి వస్తున్నాడు. అంతలోనే డోర్ తెరిచాడు. సైకిల్ మీద వ్యక్తి వెంటనే బ్రేక్ కొట్టి ఆపేశాడు. ఇక ఆ ధనవంతుడు కారు దిగి ఆ వ్యక్తిని నానా మాటలు అంటున్నాడు. ఎందుకలా వేగంగా వచ్చావు? తాకినట్లయితే నా కారు పాడైపోయేది అని. ఆ సైకిల్ మీద వచ్చినటువంటి వ్యక్తి క్షమించండి, పొరపాటు జరిగిపోయింది అని వేడుకుంటున్నాడు. అయినా తగ్గటం లేదు. అక్కడే చూస్తూ నిలబడ్డ ఒక ఆయన దగ్గరకు వచ్చి, నీదేం తప్పులేదు, దగ్గరకు రాగానే డోర్ ఆయననే తెరిచాడు, నీకే ప్రమాదం జరిగేది, పదండి పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టయితే వాళ్ళే న్యాయం చెప్తారన్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టయితే మన ముగ్గురిని అక్కడ విచారిస్తారు. అసలు నీ కోపమే రాదా అని అడిగితే అప్పుడు అన్నాడు, సోమవారం వారంలో మొదటి రోజు, ఎందుకు కోపం తెచ్చుకోవాలి? మంగళప్రదమైన మంగళవారం, కోపం ఎందుకు తెచ్చుకోవాలి? బుధవారము శుద్ధమైనది, శాంతియుతమైనది. గురువారము శాంతి ప్రధానమైన దినం, అశాంతిగా ఎందుకు ఉండాలి? శుక్రవారం ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉండాలి, ఆ రోజు ఎందుకు కోపము? శనివారం, ఆ రోజు కోపగించుకుంటే శని ప్రభావం ఉంటుంది. ఆదివారము వారంలో సెలవు దినం, తన కుటుంబంతో హాయిగా సంతోషంగా ఉండకుండా కోపం ఎందుకు తెచ్చుకోవాలి? ఎందుకు ఇలా చెప్తున్నావు అన్నాడు. క్షణికావేశంలో ఒకరిని చంపాను, జైలు శిక్ష అనుభవించి ఇప్పుడు వచ్చాను. కోపం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో తెలుసుకున్నాను. ఎవరో ఒకరు తగ్గి క్షమించమనడంలో తప్పేం లేదు. కోపంలో మనిషి తను ఏం చేస్తున్నాడో తనకు తెలియదు. క్షణికావేశం వల్ల ఫలితం వేరుగా ఉంటుంది. అవసరమైన చోట కొంత కోపాన్ని ప్రదర్శిస్తే తప్పు లేదు, కానీ చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకు కోపగించుకున్నట్లయితే అనర్థాలు జరుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే శ్రేష్టం.